వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినం వివాహములో జతపరచబడుతున్న కారుపాటి అనిల్ కుమార్ ఎండిఎస్, డాక్టర్ కీర్తి బిడిఎస్, వీరి వివాహము కొవ్వూరు పట్టణంలో ఈ దినము మధ్యాహ్నము జరిగిన సందర్భాన ఎపిసోడ్కి సహకారాన్ని అందజేస్తున్నారు. దేవుడు ఈ నూతన దంపతులను ఆశీర్వదించాలని ప్రార్థన చేయమని కోరుతున్నాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మీ సహాయము, సహకారము మాకిమ్మని అడుగుచున్నాము. వాక్యము చేత మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేటి దినము వివాహమున జతపడిన బిడ్డలు డాక్టర్ అనిల్, డాక్టర్ కీర్తి గార్లను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. వైవాహిక జీవితంలో మీ కృప, మీ సహాయము వారికి దయచేయము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము మనము ధ్యానము చేద్దాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతుకు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. చూడండి, ఈ వచనాల్లో కొరింథీ సంఘానికి పౌలు వ్రాస్తున్న మాటలలో తీతు అనేటువంటి ఒక యవనుడు, తీతుకు, ఈ తీతు హృదయములో, పౌలు హృదయములో పుట్టినటువంటి ఆలోచన, ఆసక్తి దేవుడు కలుగు చేశాడు. ఒకే దేవుడు, ఒకే ఆసక్తి, ఒకే ఆలోచన, ఒకే విజన్, ఒకే ఇంట్రెస్ట్, ఒకే గోల్ ఇద్దరు హృదయాల్లో తీసుకురావటం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉన్న ఆశీర్వాదం అదే. ఎంత అద్భుతం అంటే, పౌలు హృదయములో, తీతుకు హృదయములో ఒకటే ఆసక్తి ఉంది, ఒకటే ఆశ ఉంది. ఆ రెండు వాళ్ళను ముందుకు నడిపించాయి ఇవాంజలిజంలో. కనుక ఇద్దరి హృదయములో ఒకే ఆలోచన, ఒకే ఆసక్తి, ఒకటే ఏక మనస్సు ఉన్నప్పుడు ఆ కార్యములు చాలా వేగంగా సాగుతాయి. ఒకటి ప్రక్కన ఒక సున్నా పెడితే 10 అవుతుంది. 2 సున్నాలు పెడితే విలువ 10 రెట్లు పెరిగి 100 అవుతుంది.
మరొక 0 పెడితే 100 రెట్లు పెరిగి 1000 అవుతుంది. మరింకో 0 పెడితే 1000 రెట్లు పెరిగి 10,000 అవుతుంది. సున్నాల విలువ ఒకటే, విలువ లేదు. ఒకటి ప్రక్కకు ఒక్కొక్క 0, ఒక్కొక్క 0 పక్క మరొక 0 యాడ్ అవుతున్నప్పుడు మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి, మల్టిప్లై అవుతున్న వాల్యూస్ కనబడుతున్నాయి. కాబట్టి మనం అందరం 0 వంటి వారమే. ఈ 0లు క్రీస్తు అను ఒకటి పక్కన చేరుతుంటే మన యొక్క విలువలు మల్టిప్లై అయిపోతుంటాయి, మన ప్రభావం మల్టిప్లై అవుతుంది, మన వర్క్ స్టేటస్ మల్టిప్లై అవుతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్. కనుక ఏక మనస్సు, ఏక ఆత్మ అనేటువంటివి ఎంత శక్తివంతంగా ఉంటాయంటే ఇద్దరు కలిస్తే చాలు విస్ఫోటనమే. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏకంగా ఒక్కటే ఆలోచిస్తే విస్ఫోటనమే. ఆదికాండం 11లో మనుషులందరూ ఏక ఆలోచనకు వస్తే మహావిస్ఫోటనం, చెడు కొరకు. కనుక దేవుడు ఆ చెడు సంహరించడానికి భాషలు తారుమారు చేస్తే తప్ప అక్కడ పరిస్థితి ఆగల. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, మీ మనస్సులో దేవుడు పుట్టించిన ఆలోచన మరొక సహోదరుని మనసులో కూడా పుట్టించబడితే అద్భుతం జరుగుతుంది. మరియు నీవు అదే ఆలోచన అంతే వివరణతో, అనుభవంతో, జ్ఞానంతో మరొక వ్యక్తి హృదయంలో స్థిరపరచగలిగితే కూడా అటువంటి కార్యాలు జరుగుతాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీతుకు తన యొక్క ఆసక్తి చొప్పున తాను ప్రయాణం చేసి వెళ్తున్నాడు. అతనితో ప్రసిద్ధి చెందిన సహోదరుణ్ణి అతనితో కూడా పంపుతున్నాను. పౌలు ఒక ఆసక్తి పరుణ్ణి మరియు ఒక అంగీకరింపబడిన ప్రసిద్ధుణ్ణి జత చేసి పంపుతున్నాడు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ రైజింగ్ కంట్రిబ్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కొరింథీయులను రీచ్ కావాలనుకున్నాడో ఒక టార్గెట్తో, తీతునకు ఆసక్తి ఉంది, మరొక సోదరుడు అంగీకరింపబడిన సోదరుడు. మన ఫెయిల్యూర్ ఎక్కడుంటుందంటే ఒక క్రొత్త వ్యక్తి ఎంత మంచి విషయాన్ని మనకు చెప్పినా మనకు అందులో అనుమానాలు వస్తాయి. ఎంత ఆసక్తి కలిగిన వాడు ప్రమోట్ చేసినా కూడా ఆ కాన్సెప్ట్ ప్రమోట్ అవ్వదు. కానీ ప్రసిద్ధి చెందిన సంఘాల మధ్య ప్రసిద్ధి చెందిన ఒక సహోదరుడు యాడ్ అయితే ఆ కాన్సెప్ట్కి వాల్యూ వస్తుంది, ఆ కాన్సెప్ట్కి వాల్యూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంఘాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్ని మనం లీడర్షిప్లోకి అసోసియేట్ చేసుకున్నప్పుడు మన గోల్స్ మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం. అదే పౌలు ఇక్కడ చేస్తుంది. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయము పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయాలని సంఘముల వారు అతనిని ఏర్పాటు చేసుకున్నారు. మీరు చూడండి, ఉపకార వేతనం, ఉపకార ద్రవ్యం ప్రభువుకు మహిమ కలిగేటట్లుగా, మా సిద్ధ మనసు కనపరచబడేటట్లుగా, రెడీ టు సర్వ్ ద పీపుల్ అనేది మన యాటిట్యూడ్లో ఎప్పుడైతే ప్రదర్శితమవుతున్నదో ఖచ్చితంగా సపోర్ట్స్ రైజ్ అవుతాయి, కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, వాటికి యాక్సెస్ ఉంటుంది పబ్లిక్ నుండి. జ్ఞాపకం పెట్టుకోండి.
అంతేగాక ప్రభువు మహిమ కొరకు మా సిద్ధ మనసు కనపరచబడినట్లుగా ఉపకార ద్రవ్యం విషయమైన పరిచారకులమైన మాతో కూడా అతడు కూడా ప్రయాణించాలి. మీరు గమనించారా? ఉపకార వేతనం విషయమై మాతో ప్రయాణించుటకు అతనిని మేము తీసుకెళ్తున్నామన్నాడు. మీరు గమనించండి, ఎస్కార్ట్ అని ఉంటుంది వెహికల్స్కి కొన్నింటికి. బ్యాంక్ వాళ్ళు డబ్బు తీసుకుని పోతేటప్పుడు డబ్బు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని తరలించాలంటే వారికి స్పెషల్ వాహనం ఉంటుంది. దాని గ్లాసెస్ కూడా ఐరన్ తోటి గ్రిల్తో క్లోజ్ చేసిన వెహికల్ ఉంటుంది. లోపల ఒక మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, ఆఫీసర్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఆ క్యాష్ బాక్స్ పెట్టుకొని వెళుతుంటే ఎదర ఒక ఎస్కార్ట్ కానిస్టేబుల్ని ఇస్తారు. లైసెన్స్డ్ గన్ ఉన్నవాడు ఒకడు కూర్చుంటాడు. ఎస్కార్ట్ ఎందుకు అవసరము? అక్కడ ప్రమాదం ఉంది లేదు ఇష్యూ కాదు, సిద్ధపాటు. కాబట్టి సమాజంలో సేవ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన అనేక అంశాలు పౌలు గారు ఆనాటి తన పరిస్థితుల్లో అప్లై చేసి మరి చూపించాడు. ఓకే, తన ఇంటెగ్రిటీ, ఫుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఉంది అతనికి. కానీ అతనితో పాటు మరొక సహకారి, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు, తీసుకెళ్తున్నారు. ఇట్స్ బికమింగ్ ఎ టీమ్ లైక్. ఇది ఒక టీమ్గా మారుతోంది. పౌలు, తీతుకు, ఈ ఆఫీసర్, ఈ విట్నెస్, వీళ్ళంతా బృందం అవుతున్నారు. అర్థమవుతుందా? బృందాలుగానే దేవుని సేవ జరుగుతుంది తప్ప ఒంటరిగా అయ్యేది కాదు. ఇది ఒక్కడే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తే కాదు. చర్చ్ అనేది ఒక సమూహం, ఒక ప్రభంజనం, అంతే తప్ప ఒక్కడు కాదు. నిన్న నేను ఒక వీడియో చూశాను. ఒక హైందవుడు, ఒక క్రిస్టియన్, ఒక ఆయన ఎవరో మైక్ సైకిల్ మీద పెట్టుకొని పోతూ ప్రచారం చేస్తున్నాడు. చాలా ప్రశ్నలు అడిగాడు ఆ హిందూ, ఆయన ఆపేసి ఒక్కదానికి జవాబు చెప్పలేకపోయాడు. తిరోగమనములో అతడున్నాడు. ఆ వీడియో చూస్తే ఏమనుకుంటారు? ఆ హైందవ సహోదరుడు అడిగిన అన్నీ కూడా, ప్రశ్నలన్నీ కూడా కరెక్ట్ అనుకుంటాడు. ఎవడైనా అనుకుంటాడు, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభువుకి భూలోకం 2000 సంవత్సరాల క్రితమే గుర్తొచ్చిందా అని అడిగాడు ఆయన. వీడి దగ్గర ఆన్సర్ లేదు. క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఏం చెప్తున్నాడు మరి? అన్ట్రైన్డ్ పీపుల్ పోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. రైట్, ఐ అగ్రీ, కాదంటలా. నీ ఆసక్తి గొప్పదే, బట్ యు మస్ట్ బి ట్రైన్డ్. యు మస్ట్ బి ఏబుల్ టు గివ్ ద ఆన్సర్స్ హూ క్వశ్చన్స్ యూ. కనుక నేను అడిగేవాడికి నువ్వు జవాబు చెప్పాలా. అర్థమవుతుందా? ఆయన అడిగాడు, నువ్వు మైక్ పెట్టుకుని వెళ్తున్నా, మైక్ పర్మిషన్ ఉందా నీకు? యా, యూ కెన్ టేక్ ఇట్. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్రొక్లెయిమ్ ద గాస్పుల్ బై ప్రీచింగ్ ఇన్ ద using the PA system, you can straight go to your police officials and ask for the permission. It is your right. కనుక మనం చాలా విషయాల్లో ఇక్కడ రిగార్డింగ్ ఇవాంజలిజమే పౌలు గారు చెబుతోంది కూడా. అందుకే నేను ఈ విషయం చెబుతున్నా మీతోటి. కాబట్టి we all must be prepared constitutionally to proclaim. నువ్వు ఇక్కడ రాటాకి ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఎవడు రమ్మన్నాడు? ఇది హిందూ కాలనీ అన్నాడు ఆయన. అలా అంటానికి ఆయనకు హక్కు లేదు. ఇది హిందూ కాలనీ, ఇక్కడ రాకూడదని, ఇంకో మతస్థుడు ఇక్కడకు రాకూడదని లేదు. కాబట్టి అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ తెలియాలా, అట్ ద సేమ్ టైం నీ రైట్స్, నీ హక్కులు తెలియాలి, నీ అబ్జెక్షన్స్ తెలియాలి, నీ విధులు తెలియాలి, చట్టం తెలియాలా.
అర్థమవుతుందా? బైబిల్ తెలియాల. బైబిల్ తెలియకుండా ఎట్లా బోధిస్తావు పబ్లిక్లోకి వెళ్ళి? చాలా ప్రశ్నలు క్రైస్తవేతరులకు ఉన్నాయి ఇవాళ. అదే కాక మత ఉన్మాదం రేకెత్తించబడుతున్న దినం. అందుకని ఇక్కడ మీరు చూడండి, అక్కడ ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక వ్యక్తిని వారు ఏర్పాటు చేసుకున్నారు. దే టుక్ ద లోకల్ పీపుల్ సపోర్ట్. కనుక ఒక మిషన్ ఎప్పుడు కూడాను మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు, మీరు గృహాన్ని దర్శించండి. ఇఫ్ దే రిఫ్యూజ్ టు టేక్ యూ ఇన్ టు ద హోమ్, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపో. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్ యూ ఇన్ టు ద హోమ్, స్టే దేర్, అక్కడ ఉండు. ఇష్టపడితే అక్కడుండి పనిచేయమన్నాడు. కాబట్టి ఇవాళ ఇవాంజలిజం ఇష్యూస్లో మనం ఎట్లా అయిపోయామంటే, ఒక జీపు మాట్లాడుకోవటం, పొద్దున్నే జనాన్ని వేసుకోవటం, దానిలో ఎక్కడో భోజనం స్పాట్ ఏర్పాటు చేసుకోవటం. ఎందుకంటే కలెక్టెడ్ మనీ ఉంటుంది. ఒక కరపత్రాలు తీసుకోవటం, బొయ్యమని పోవటం, ఇసిరేయటం, రోడ్ల మీద వచ్చేసేయటం. ఒక మనిషిని ఇవాంజలైజ్ చేయటానికి రియల్ కమిట్మెంట్ ఉంటే పర్సన్ టు పర్సన్. ఏదో ఒక కాంగ్రిగేషన్లో మెంబర్ అయినంత మాత్రాన కరపత్రిక పట్టుకొని పోయి ఇచ్చేస్తే సువార్థికరణ అయిపోయింది అనుకుంటే అంత పిచ్చితనం అది. పౌలు అగ్రిప్పను ఎదుర్కొన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు, సన్హెద్రిన్లో పౌలు మీద ఎంత దుమారం. పౌలు చెరసాల్లో ఉంచబడాల్సి వచ్చింది విచారణ కోసం, అతను టీచింగ్ విషయంలో. కాబట్టి దేవుని దృష్టికి మరియు మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాం అన్నాడు 21వ వచనంలో. ఇవాళ ఎట్లా ఆలోచిస్తున్నామండి? చాలా సంగతులు ఇతన్ని పరీక్షించి, ఆసక్తిని చూచి, నమ్మకం చూచి పరీక్షించి తెలుసుకున్నామన్నారు. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ వన్ పర్సన్ ఫర్ ఇవాంజలిజం, he must be tested before he was sending. అతడు పంపించబడటానికి ముందు అతడు పరీక్షించబడాలి, అతని ఆసక్తి పరీక్షించబడాలి. ఇవాళ జన్మ పాపము అనే దాని మీద చాలా యుద్ధం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక మాట చెబుతాను నేనండి. జన్మ పాపము అనేటువంటిది ఒక హిందూ మిత్రుడు అవగాహన వేరు, క్రైస్తవుడు చెబుతున్నది వేరు. జాగ్రత్తగా వింటున్నారా? సో కమ్యూనికేషన్లో ఒక సిద్ధాంతం ఉంది. ఏమిటంటే, మీనింగ్స్ ఆర్ నాట్ ఇన్ ద వర్డ్స్ బట్ ఇన్ ద హార్ట్. అర్థాలు పదాలలో లేవు, అర్థం చేసుకునే వ్యక్తి హృదయంలో ఉన్నాయి అని అన్నాడు. ఒక కరెంటు స్తంభం ఉందనుకోండి, దాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడు కరెంటు స్తంభం అంటాడు, మ్యాథమెటిషియన్ ప్లస్ గుర్తు అంటాడు, క్రిస్టియన్ క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ అంటాడు. నువ్వు చూపించింది ఒక్కటే, ప్లస్ గుర్తు అనే ఒకడు, క్రాస్ అని ఒకడు, కరెంటు స్తంభం అని ఒకడు, రైతు దగ్గర తీసిపోతే కాడిమా అని అంటాడు. కాబట్టి ఇట్ డిఫర్స్ టు ద పీపుల్. కనుక అర్థాలు ఎప్పుడూ కూడా సంజ్ఞలలో లేవు, హృదయాల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. కనుక ప్రతివాడు సువార్థీకరణకు పనికొస్తాడంటే పనికిరాడు. ఇవాళ క్రైస్తవుల మీద పెద్ద అప్రోల్ వచ్చింది అక్కడే. నేను ఈ మధ్యన ఒక రోడ్డు మీద వస్తుంటే చాలా పెద్ద సమూహం అండి, ఒక 200 మంది ఒక రోడ్డు పక్కగా చక్కగా లైన్లో వెళుతూ పాటలు పాడుకుంటూ వెళుతూ సువార్త చెబుతున్నాం అంటున్నారు. హౌ ఇంప్రాక్టికల్ ఇట్ ఈస్. రోడ్డు మీద ఎవడైనా నిలబడి వింటాడండి?
ఒక్కసారి ఆలోచించు. వెహికల్స్ వెళ్ళిపోతున్నారు అందరూ కూడా, వీళ్ళు రోడ్డు మీద ఊరికి ప్రచారం. ఈజ్ ఇట్ రియల్ వే ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పుల్? ఇదివరకు రోజుల్లో వీధుల్లోకి వెళ్తే మైక్ పట్టుకొని చెప్తే ఇళ్లల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి వినేవాళ్ళు. ఇప్పుడు ఎవడే వింటున్నాడా? రోజుకు 10 మైకులు పోతాయండి. ఆ శుభం గ్రాండోడో, చందనావాడో, ఇంకో ఉప్పు పప్పోడో ఎవడో పోతూ ఉంటాడు. ఎవరు పట్టించుకుంటారు నీ ఆడియో వాయిస్? ఇవాళ నేను చూశాను, అందులో ఒక ఆవిడ మాట్లాడుతూ ఒక హిందూ దేవుని పేరు చెప్పి సాతానుతో పోల్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళు హర్ట్ అవ్వరా? అదేనా నువ్వు నేర్చుకున్న ఇవాంజలిజం స్టైల్, చెప్పే విధానం అదేనా? కాబట్టి ఇవాంజలిజం విషయంలో పౌలు గారి యొక్క స్టైల్ ఆఫ్ ఇవాంజలిజం ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం? స్టైల్ ఆఫ్ వర్క్ ఎప్పుడు అర్థం చేసుకుంటాం? కేవలం దేవుని దృష్టికి మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి కూడా మేము ఆలోచన చేసుకుంటున్నాము. వారితో కూడా మేము మా సహోదరుని పంపుతున్నాము. అనేక పర్యాయాలు అతన్ని పరీక్షించి పంపిస్తున్నాం అన్నారు. ఉపకార వేతనం విషయంలో, ధనాన్ని హ్యాండిల్ చేయటం విషయంలో హౌ ట్రాన్స్పరెంట్ దే ఆర్. ఇవాళ మన బిషప్స్ మీద వస్తున్నటువంటి ఫైనాన్షియల్, ఆర్థికపరమైనటువంటి స్కామ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎందుకు ట్రాన్స్పరెంట్గా డబ్బు ఖర్చు పెట్టరు? కోట్ల రూపాయలకు జవాబుదారీతనం ఎందుకు ఉండదు? ఇప్పుడు అదే కదా సమస్య. కాబట్టి హౌ ట్రాన్స్పరెంట్ దే వర్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవాళ ఎట్లా ఉంటుంది? మనం ఆలోచన చేయాలి. సువార్థీకరణ విషయంలో, సంఘ నిర్మాణ విషయంలో, సిద్ధాంత వ్యాప్తి విషయంలో మీరు గమనించాలి. గ్రేట్ కమిషన్లో ప్రీచ్ ద గాస్పుల్ తోటి అయిపోలేదు, టీచ్ ద డాక్ట్రిన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఒక నాణానికి 2 వైపులు ఉంటుంది. బొమ్మ బొరుసు. ఒకవైపు ప్రీచింగ్ ద గాస్పుల్ అయితే రెండవ వైపు టీచింగ్ ద డాక్ట్రిన్. ఈ 2 చేస్తేనే గ్రేట్ కమిషన్ కంప్లీట్ అవుద్ది. బోత్ మస్ట్ బీ కంప్లీటెడ్. ప్రీచింగ్ ద గాస్పుల్ అండ్ టీచింగ్ ద డాక్ట్రిన్ మస్ట్ బీ ఫుల్ఫిల్డ్. ఒక కరపత్రిక ఇసిరేస్తే అయిపోయిందా? మనం నిజంగా ఆసక్తి కలిగిన వారం అయితే వై కాంట్ వీ టేక్ టైమ్ ఫ్రమ్ ఏ హిందూ పర్సన్ టు టెల్ దెమ్ ద గాస్పల్. మా నాన్నగారికి స్నేహితులు ఉన్నారు, హైందవ స్నేహితులు. రోజు వస్తారు మా ఇంటికి. వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్. చాలా ఓపెన్గా ఉంటాం, సంతోషంగా, అందరం సంతోషంగా ఉంటాం, కలిసి తింటాం, కలిసి సంతోషిస్తాం. వాళ్ళకి సువార్త చెప్పటానికి 2 years పట్టింది నాకు. 2 years పట్టింది, అబౌట్ 2 years పట్టింది. వారి పర్మిషన్ అడిగాను నేను. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ హౌ ద బైబిల్ టీచెస్ అబౌట్ ద వే ఆఫ్ సాల్వేషన్. You can understand the difference between the way of salvation through the Bible and through other books. వాళ్ళు ఓకే తర్వాత మాట్లాడుకుందాం, అవకాశం తీసుకుందాం, కూర్చుందాం అనుకున్నాం. ఒక రోజున మా నాన్నగారి స్నేహితులు 3 వచ్చారు. 3 కూర్చోబెట్టుకొని నేను ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దెమ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ద బైబిల్. అర్థమవుతుందా? కంప్లీట్ చేసిన 2 hours టైం ఇచ్చారు నాకు. ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ద మెసేజ్ వాజ్ రీచ్డ్ దెమ్. ద డెసిషన్ ఈజ్ పెండింగ్ విత్ దెమ్. మనం ఒక సువార్థీకరణ చేస్తున్నామంటే
ఊరికే కాదు, యు లివ్ అమాంగ్ దెమ్ అండ్ లివ్ ద ట్రూత్ విచ్ యు ఆర్ ప్రీచింగ్. నువ్వు ఏం బోధిస్తున్నావో అది జీవించు వారి మధ్య. లిమిట్ యువర్ లైఫ్ అమాంగ్ ఏ లిటిల్ గ్రూప్ అండ్ షో దెమ్ వాట్ ఈస్ ద ట్రూత్ యు ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్. బై ద వే ఆఫ్ యువర్ లైఫ్ యూ క్యాన్ ప్రొక్లైమ్ ద గాస్పల్. నువ్వు అన్ని లోకం కంటే దరిద్రంగా బతుకుతా నేను సిద్ధాంతం గురించి మాట్లాడతానంటే నోబడి బిలీవ్స్ దాట్. బట్టతల బోడుతలడు కొబ్బరి నూనె శ్రేష్టత చెప్పి తల వెంట్రుకలు పెరుగుతాయని నమ్మించినట్టుంటుంది. ఇఫ్ ద డాక్ట్రిన్, ఇఫ్ ద ట్రూత్ కెనాట్ చేంజ్ యూ, హౌ కెన్ ద పీపుల్ కెన్ ట్రస్ట్ దట్ దే కెన్ బి చేంజ్డ్ బై ద సేమ్ ట్రూత్? నువ్వు నమ్మిన సిద్ధాంతం నీకేం చేయనప్పుడు ఎదటోడు ఎట్టా నమ్ముతాడండి నీ సిద్ధాంతం? ఇది చాలా పెద్ద సమస్య. అందుకని అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ బోధించలేరు. సహోదరుడా, సహోదరి, నేను ముగిస్తున్నాను. పౌలు గారి యొక్క మాటలలో నుండి కొంత సమాచారం సమాజంలో ఉన్న పరిస్థితులను వినియోగించి నేను మీ ముందుంచాను. మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమైన దాని గురించి మా మీద ఎవడు నింద మోపకుండా మేము జాగ్రత్త తీసుకుంటూ అతను పంపుతున్నామన్నాడు. వీఆర్ టేకింగ్ కేర్ అబౌట్ అవర్ ఇంటెగ్రిటీ టువర్డ్స్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్. డబ్బు దగ్గర సరిగున్నాడు, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటాడు. డబ్బు విషయంలో పాడైపోతే మనం అన్నిట్లో పాడైపోతాం. కాబట్టి పౌలు గారు పరిచర్య విషయంలో, ఇవాంజలిజం విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. తీతుకు ఎవరైనా అడిగిన అతడు నా పాలివాడు, నా జతపనివాడని చెప్పండి. మన సహోదరులు ఎవరైనా అడిగిన వాళ్ళ సంగముల దూతలను క్రీస్తుకు మహిమనై ఉన్నాను మీకు చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయమై అతిశయం వ్యర్థం కాలేదని సంఘాల ఎదుట కనపరచండి. కనుక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, యథార్థత కలిగిన వ్యక్తులు, పరీక్షింపబడిన వ్యక్తులు మరియు వారితో పాటు సంఘాల మధ్యన మంచి సాక్ష్యం కలిగిన వారి చేతన ఏ మిషన్ అయినా స్థిరపరచబడుతుంది. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు డాక్టర్ కారుపాటి అనిల్ కుమార్ గారు, మిసెస్ డాక్టర్ కీర్తి కారుపాటి గారు. వారి వివాహం ఈ దినం ఉదయం జరిగింది. దీని సందర్భంగా వారిని దీవించాలని ప్రార్థన కోరుతూ సహకరించారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. డాక్టర్ అనిల్ కారుపాటి, కీర్తి కారుపాటి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వైవాహిక జీవితంలో మీ కృపనిచ్చి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.